వెల్కమ్ టు మై ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉగాది పూజా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ దంపతులు, ముఖ్యమంత్రి దంపతులను ఆశీర్వదించిన వేద పండితులు. టీడీపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం పాల్గొన్న పార్టీ అధినేత చంద్రబాబు, అధికారంలోకి రాగానే వాలంటీర్ల గౌరవ వేతనాన్ని 10,000కు పెంచుతామని హామీ. కాకినాడ జిల్లా చేబ్రోలులో గృహప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్, అనంతరం ఉగాది వేడుకలకు హాజరు. క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామన్న జనసేనాని. వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతమ్మలు ఉగాది పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రస్తుతం పల్నాడు జిల్లాలో కొనసాగుతుంది. శ్యామలాపురం మండలం గంటవారిపాలెంలో శ్రీ క్రోధి నామ సంవత్సరం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పూజా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు సాంప్రదాయాలను పాటిస్తూ పంచాంగ శ్రావణ కార్యక్రమంలో పాటు వేద పండితులు ముఖ్యమంత్రి దంపతులను ఆశీర్వదించారు. అనంతరం పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలలో ప్రముఖ పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్ పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా శ్రీ క్రోధి నామ సంవత్సరం చంద్రబాబుకు బాగా కలిసి వస్తుందన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను తొలగించబోమని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000కు పెంచుతామని చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని తాము ముందే చెప్పామని తెలిపారు. ప్రజలకు సేవ చేస్తే తాము అండగా ఉంటామన్నారు. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనందరం కూడా తెలుగు జాతి పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ. రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజానీకానికి, తెలుగు జాతికి మొత్తానికి క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మనందరికీ ఇది ఒక విశిష్టమైన పండుగ. మన జీవితాల్లో రాబోయే 1 సంవత్సరాల్లో దశ దిశ నిర్దేశించుకునే వేడుక ఇది. ఇది వారసత్వంగా మనకు సంక్రమించిన సంపద. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ పండుగ రోజున మనం అందరం ఆలోచించుకుంటాం. జనవరి 1వ తారీఖున మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ వచ్చిన తెలుగు జాతికి నూతన సంవత్సరం ప్రారంభం ఈ రోజే. అది మన సాంప్రదాయం. మన దేశంలో ఇంకొకసారి చూస్తే పండుగలన్నింటికీ ఒక ప్రత్యేకత ఉంది. ప్రకృతికి, కాలానికి సంబంధం ఉంది. జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కాకినాడ జిల్లా చేబ్రోలులో గృహప్రవేశం చేశారు. అనంతరం వారు ఉగాది వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజలంతా బాగుండాలని ఈ ఉగాది నాడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. పీఠాపురం నుంచే విజయ కేతనం ఎగరవేయబోతున్నామని ఆత్మవిశ్వాసం వెలబుచ్చారు. ఈ క్రోధి నామ సంవత్సరం ప్రజలకు మేలు చేయాలని, మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలని ఆకాంక్షిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు రావాలని, క్రోధినామ సంవత్సరంలో రైతులకు మేలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది సంవత్సరాన మనందరం క్షేమంగా ఉండాలి. ముఖ్యంగా రైతు క్షేమంగా ఉండాలి. యువతకు ఉపాధి అవకాశాలు రావాలి. మహిళలకి నిర్భయంగా తిరగలిగే ధైర్యం రావాలి. ఉద్యోగస్తులకి నెలకి జీతాలు రావాలి. కార్మికులకి, ప్రతి ఒక్కరికి, రైతు కూలీలకి
రైతులకి అందరికీ ఉపాధి అవకాశాలు, లాభాలు రావాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. గణేష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఈశ్వర్ ధూళిపూడి దర్శకత్వంలో కేశనకుర్తి శ్రీనివాస్ వర్మ కంబాల నిర్మాత సహనిర్మాతలుగా వ్యవహరిస్తూ రూపొందిస్తున్న ఫ్రైడే చిత్రం ముహూర్తపు షాటును విశాఖ ఉక్కు నగరంలోని జగన్నాథ స్వామి ఆలయం వద్ద చిత్రీకరించారు. ముందుగా చిత్ర యూనిట్ నిర్వహించిన పూజా కార్యక్రమంలో లీడర్ దినపత్రిక అధినేత రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిర్మాత సహనిర్మాతలుగా క్లాప్ కొట్టగా మరో ఫిల్మ్ డైరెక్టర్ యాద్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఈశ్వర్ ధూళిపూడి, కథానాయిక దియారాజ్ మాట్లాడుతూ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని అన్నారు. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటుందని తెలిపారు. సస్పెన్షన్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని చెప్పారు. సినిమాకు ఛాయాగ్రాహకుడిగా పృథ్వీ వ్యవహరిస్తున్నారు. చిత్రానికి రాజ్ మరియన్ కథను అందించగా ప్రజ్వల్ కిషోర్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ నటుడు సుధాకర్, ఫిల్మ్ ఇండస్ట్రీ వెల్ విషర్ ఫణిస్వామి, ఫిల్మ్ డైరెక్టర్ ఉదయ్ పాల్గొన్నారు. ప్రొడ్యూసర్ వచ్చేసి కేశనకుర్తి శ్రీనివాస్ గారు. వీళ్ళందరూ నాకు ఆపర్చునిటీ ఇది ఇవ్వడం జరిగింది నా మీద నమ్మకంతో. సో ఇది ఇంకో 10 రోజుల్లో స్టార్ట్ జరుగుతుంది షూటింగ్ అనేది. షూటింగ్కి వెళ్తున్నాం. ఇది రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకులందరూ మమ్మల్ని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హీరోయిన్స్ పాత్ర అంటే పాత్రని ఇప్పుడు రివీల్ చేయకూడదు, అదే సస్పెన్స్. ఇప్పుడు వరకు ఒక 10 సినిమాల్లో మన వైజాగ్లో మెయిన్ లీడింగ్ హీరోయిన్ వచ్చేసి దియారాజ్ అండ్ రిమైనింగ్ డిఓపి పృథ్వీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శశి, వీళ్ళందరూ ఉన్నారు. సో ఇదంతా మెయిన్ ఏంటంటే అంతా సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అని, స్టోరీ అంతా కూడా ఫుల్గా అంతా రీడ్ చేసి బాగా డెప్త్ ఉన్న స్టోరీ తీసుకున్నాం. ప్రెజెంట్ ఉన్న యూత్ అందరికీ కూడా అట్రాక్ట్ అవ్వడానికి అండ్ సస్పెన్స్ ఫీల్ అవ్వడానికి అని ఈ ఒక చిత్రాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సో దీనికి మెయిన్గా మా ఒక మాయ గారు హెల్ప్ చేసినందుకు. మూవీ ఈరోజు ఉగాది రోజు గణేష్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ప్రొడక్షన్ నెంబర్ 1లో జరుగుతుంది. కేశనకుర్తి శ్రీనివాస్ గారు మరియు వర్మ గారు ఈ సినిమాకి నిర్మాతలుగా ఉండి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆయనకి. మరియు మా టీం అందరూ, మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్ క్రిష్ గారు మరియు సినిమాటోగ్రఫీ పృథ్వీ దీనికి పనిచేస్తున్నారు. ఇంకా ఈ ఫ్రైడే విషయానికి వస్తే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. ఫ్రైడే రోజు జరిగే ఇన్సిడెంట్స్ కానీ ఆ రోజు జరిగే మర్డర్స్ మీద మొత్తం చుట్టూ స్టోరీ అనేది తిరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ పాయింట్, ఇది ఒక మదర్ సెంటిమెంట్ స్టోరీ. ఇదండి లేడీ ఓరియంటెడ్ కథ. ఇంకా మిగతా తారాగణాన్ని మొత్తం అంతా ఆడిషన్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇంకో 10 రోజుల్లో షూట్కి వెళ్ళబోతున్నాము. రిలీజ్ అనేది నెక్స్ట్ ప్రెస్ మీట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు చెప్తాను. ఒక 3 నెలలు పడుతుందండి. గాజువాక నియోజకవర్గం టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. ఏ ఒక్క రంగం అభివృద్ధి చెందలేదన్నారు. నియంత పాలనతో జనం నరకం చూశారని విమర్శించారు. మళ్లీ కూటమి అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టగల సమర్థుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. వైసీపీ పార్టీని రాష్ట్రం నుంచి విముక్తి కలిగించే సువర్ణ అవకాశం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కోన తాతారావు, భాజపా కన్వీనర్ కరంరెడ్డి నరసింహరావు, గంధం వెంకట్రావు, గడసాల అప్పారావు, విందుల వెంకటరమణ, కృష్ణంరాజు, కార్పొరేటర్లు బోండా జగన్, పల్లా శ్రీనివాసరావు, గంధం శ్రీనివాసరావు, రౌతు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయి. మంచి రోజులు ఈ రోజుతో రావడమే కాదు, అది 10 ఏళ్ల పాటు మనందరికీ దారి చూపి మంచి రోజు వస్తుందని మనకి అందరం కలిపి గాజువాక పుర ప్రజలకి సేవ చేసే భాగ్యం శ్రీ పల్లా శ్రీనివాస్ గారి ద్వారా మనందరికీ దక్కుతుందనేటువంటి భావన ఉంది. అది ప్రజలకు భరోసా ఇద్దాం. ప్రజలకి, గాజువాకలో ప్రజలకి అందరూ మనతో ప్రయాణం చేసే విధంగా మనం అందరూ కలిసిమెలిసి పనిచేద్దాం. మన అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారిని, అలాగే పార్లమెంట్ అభ్యర్థి భరత్ గారిని మనం గెలిపించుకోవడం ద్వారా ఈ నూతన సంవత్సర ఫలితాలు అందుకోవాలి. వాళ్ళకి కనుక ఆ కోపం కాస్త ధర్మ క్రోధంగా మారాలి. ఈ రాష్ట్రంలో ఈ ఏదో అరాజక పాలన ఉందో అరాజక పాలనని బయటకు పంపాలి, ఇంటికి పంపాలి. మళ్ళీ ప్రజారాజ్యక పాలన రావాలి. అది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబం సాధ్యపడుతుందని చెప్పి తెలియజేస్తుంది. అలాగే ఈ సంవత్సరం అందరూ కూడా పంటలు బాగా పండి సమృద్ధిగా వర్షాలు కురిసి అన్ని వర్గాల వారు కూడా అభివృద్ధి చెంది
సుఖశాంతులతో ఉండే విధంగా ఈ సంవత్సరం ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటూ, అలాగే ఎప్పుడు కూడా రాజు మంచివాడైతే యథా రాజా తదా ప్రజ అంటారు. కనుక రాజు ధర్మబద్ధంగా ఉంటే ప్రజలు కూడా అదే మార్గాన్ని ఎన్నుకుంటారంట. ఎందుకంటే సమాజ గమనాన్ని గుర్తించగలగాలి. నాయకులు అన్నవారు సమాజ గమనాన్ని, లేకపోతే దురాచారాల వైపు వెళ్ళిపోతూ ఉంటారు, అవినీతి వైపు నడిచేస్తుంటారు. దాన్ని ఎప్పటికప్పుడు నాయకులు అన్నవారు దాని గమనాన్ని సరిచేసి మంచి మార్గంలో పెట్టడానికి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఈశాన్యన వెలిసి ఉన్న నల్ల గంగమ్మకు శ్రీ కోది నామ సంవత్సర ఉగాది పురస్కరించుకొని అమ్మవారికి కొంతమంది గుప్తదాతలు వెండి కిరీటాన్ని, వెండి కవచాన్ని విరాళంగా అందజేశారు. అమ్మవారికి గుప్తదాతలు అందజేసిన వెండి కిరీటాన్ని, కవచాన్ని నల్ల గంగమ్మ అమ్మవారికి అలంకరించి భక్తుల దర్శనార్థం ఊరేగింపుగా తీసుకుని రావడంతో భక్తులు అడుగడుగున అమ్మవారికి పసుపు నీళ్లతో స్వాగతం పలికారు. ఆలయ కమిటీ చైర్మన్ కంటా రమేష్ మాట్లాడుతూ, శ్రీకాళహస్తిలోని అతి పురాతనమైన ఆలయాలలో ఒకటైన నల్ల గంగమ్మ ఆలయంలోని నల్ల గంగమ్మ కొంతమంది గుప్తదాతలు వెండి కిరీటాన్ని, వెండి కవచాలను అందజేశారని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పోలా కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క విగ్రహాన్ని ప్రతి ఒక్క వీధిలో తిప్పడానికి కారణం ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి వద్దనే అమ్మవారిని దర్శించుకోవాలనేటువంటి తాపత్రయం మాది, అభిప్రాయం కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మవారి దీవెనను అందుకోవాలని మరీ కోరుకుంటున్నారు. మన గుణ అలియాస్ రాజశేఖర్ మరియు ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన పేరు చెప్పొద్దన్నారు. వీళ్ళిద్దరికి కూడా మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమం చేయడానికి మా యొక్క సహచర కమిటీ సభ్యుల యొక్క సహకారం మరువలేనిది. వారి యొక్క సహకారాన్ని నేను మర్చిపోలేను. అలాగే వారికి అమ్మవారి జీవనాన్ని అందించాలని మరీ కోరుకుంటున్నాను. మామూలుగాను ధన సహాయం చేయడం వల్ల, ధనము, వెండి ఈ విధంగా అందరూ బహుమతులు ఇవ్వడం వల్ల ఈరోజు అమ్మనికి ఒక పెద్ద బంగారు కవచం లాంటిది వెండితో తయారు చేయడం జరిగింది. ఈ కవచాన్ని భక్తులు చూసి ఆనందించాలనేసి వారి కొరకు ఈరోజు మనం గ్రామోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతున్నది. ఈ అమ్మవారికి అలంకరించినటువంటి ఈ వెండి కవచము బిఆర్ అంబేద్కర్ కోనసీమలో తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహించారు. ఉగాది సందర్భంగా ఉభయ రాష్ట్రాల నుండి వచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో డిప్యూటీ కమిషనర్ బి కిషోర్ కుమార్ భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూ లైన్లు, భక్తులందరికీ అన్నప్రసాదం తదితర ఏర్పాట్లు నిర్వహించారు. ఆలయంలో అర్చకులు పంచాంగ శ్రవణం నిర్వహించి భక్తులకు నూతన పంచాంగాలు, పానకం, వడపప్పు, తీర్థప్రసాదాలు భక్తులకు అందించారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రం 7 శనివారాల వెంకన్న దర్శనం, 7 జన్మల పుణ్యఫలం. ఈరోజు స్వామివారి యొక్క సన్నిధానంలో మన తెలుగువారికి అత్యంత ప్రీతికరమైన పండుగ ఉగాది. క్రోధినామ సంవత్సరము సందర్భంగా స్వామివారి యొక్క సన్నిధానంలో ఈరోజు పంచాంగ శ్రవణం, 12 రాసులు ఆదాయ వ్యయము, వారి యొక్క ఆదాయ వ్యయాలు స్వామివారి యొక్క సన్నిధానంలో. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కాంగ్రెస్ మరియు ఇండియా కూటమి అసెంబ్లీ అభ్యర్థి అరికెల అరుణ్ కుమారి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగు నూతన సంవత్సరంలో కొవ్వూరు ప్రజలందరూ కూటమి అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని కోరుతున్నట్లు ఆమె తెలిపారు. ప్రజలకు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కొవ్వూరు నియోజకవర్గం ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అరికెల అరుణ్ కుమారి, డిసిసి ప్రెసిడెంట్, ఈస్ట్ గోదావరి డిస్టిక్. ఈ ఉగాది మనందరి జీవితంలో మంచి జరగాలని కోరుకుంటున్నాను. మనందరం కూడా సంతోషంగా ఉండాలని, ఆ భగవంతుడి ఆశీర్వాదం మనందరిపై ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కవి పండితులు ఢిల్లీశ్వరరావు, ఎంఎస్వి గంగరాజు, ప్రముఖ పండితులు బ్రహ్మపురం మోడూరి సత్యనారాయణమూర్తి, రిటైర్డ్ హెడ్ మాస్టర్ రాజాపురం బండారు దుర్గాప్రసాద్, పీబీకే శర్మ, సీనియర్ ఫోటోగ్రాఫర్ నందిక ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. తెన్నేటి తేజేశ్వర శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఎడ్యుకేషన్ ట్రస్ట్ సీఈఓ జోహర్ ఖాన్ తాను ముస్లిం అయినప్పటికీ ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్త సంవత్సరం ఒక పండుగగా, ఉగాది ఒక పండుగగా అందరికీ శ్రేయస్సు కలిగించేటువంటిది కావాలి. క్రోధినామ సంవత్సరం
కొత్త కొత్త ఊహలతో, కొత్త కొత్త నడవడితో, కొత్త కొత్త ఆశలతో జీవనాన్ని సుఖవంతం చేయగలిగినటువంటిది సాగిపోవాలి ఈ సంవత్సరం. ఎవరైతే సజ్జనులు ఉన్నారో, ఎవరైతే సత్పురుషులు ఉన్నారో, ఎవరు లోకానికి హితము కోరినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ శ్రేయస్సు కూర్చున్నటువంటి ఆశలు చిగురించాలి. చిగురించడం అంటే వసంతకాలం చిగురులకు, పువ్వులకు, పండ్లకు, కోకిలమ్మలకు, చిలుకలకు, తుమ్మిదలకు అలవాలమైనటువంటి రామని వసంతకాలం ఆరంభమవుతుంది. ఈరోజు ఋతువుల్లో వసంత ఋతు కుసుమాకరం అని చెప్పాడు స్వామి. స్థిరాస్తుల క్రయవిక్రయాలకు దూరంగా ఉండండి. వ్యాపార విస్తరణలకు అదనపు వృత్తులు చేపట్టకు ఆలోచన తప్పనిసరి చేసుకోవాలి. రైతులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. నూతన వ్యవసాయ మార్గంపై దృష్టి పెట్టగలరు. ఇక తులారాశి వారికి ఈ సంవత్సరంలో కూడా గ్రహ సంచారం ప్రతికూలంగానే ఉంది. ఆశించిన ఫలితములు ఉండవు. పనికి ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి. గతంలోనే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు. 7 నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు బోడా వెంకట్, బాలేపల్లి మురళీధర్, అరికెల అరుణ్ కుమారితో తొలిత పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ ప్రచార వాహనాలను ప్రారంభించారు. గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ కాంగ్రెస్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. ఓటుకు గెలిచిన వెంటనే తొలి సంఖ్యలో రిజర్వేషన్ రద్దుపైనే ఉంటుంది. ఇందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ దీని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం. కాంగ్రెస్ పార్టీ చెప్పుకుందాం, ముగ్గురు కూడా ఒక తాండులని ముక్కలే. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళ ముగ్గురు కూడా ఇదే స్థానంలో ముక్కలు. వాళ్ళ యొక్క మనసు తొలగిపోయింది. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారం వస్తే రిజర్వేషన్ తీసేస్తా ఉన్నారు. అది ముస్లిం మైనారిటీలతో మొదలు పెడతారు. ప్రధానమంత్రి గారు కూడా ఢిల్లీలో చెప్తున్నారు, 400 లోక్సభ స్థానాలు ఇవ్వండి, రాజ్యాంగాన్ని సవరిస్తాను. ఎందుకోసం సవరించాలి రాజ్యాంగం? ఎవరి కోసం సవరించాలి రాజ్యాంగం? 400 సీట్లు ఇస్తే ఈ దేశంలో ముస్లింస్ రిజర్వేషన్ తీసేయడం కానీ, ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ తీసేయడం కానీ, బలహీన వర్గాలకు రిజర్వేషన్ తీసేయడం కానీ, టోటల్ గా ఆర్ఎస్ఎస్ భావజాలం, ఆర్ఎస్ఎస్ ఏదైతే ఏదైతే ఉందో రిజర్వేషన్ వ్యతిరేకంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు అనేటువంటి తప్పనిసరిగా వీరించినటువంటి స్టేట్మెంట్ తోటి అర్థమైపోతాం. సో విజయమైనటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, అటువంటి ట్రాప్లో కట్టండి. భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, రాజ్యాంగ పరిషత్ చైర్మన్ కానిటువంటి అనేక మంది పెద్దలు కానీ, సభ్యులుగా ఉన్నటువంటి అనేక మంది పెద్దలు కానీ కూలంకషంగా చర్చించి మహాత్మా గాంధీ గారి ఆలోచన మేరకు జవహర్లాల్ నెహ్రూ గారి ముఖ్యాంశాలు మరోసారి. ఉగాది పూజా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ దంపతులు, ముఖ్యమంత్రి దంపతులను ఆశీర్వదించిన వేద పండితులు. టీడీపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం పాల్గొన్న పార్టీ అధినేత చంద్రబాబు, అధికారంలోకి రాగానే వాలంటీర్ల గౌరవ వేతనాన్ని 10,000కు పెంచుతామని హామీ. కాకినాడ జిల్లా చేబ్రోలులో గృహప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్, అనంతరం ఉగాది వేడుకలకు హాజరు. క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామన్న జనసేనాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు.